జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం ఈవీఎం గోడౌన్ను సందర్శించి ఎఫ్ఎల్సీ ప్రక్రియను పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో గల ఈవీఎం గోడౌన్ లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ల పనితీరు పరిశీలన కోసం ఈసీఐఎల్ ఇంజనీర్లు నిర్వహిస్తున్న ఎఫ్ఎల్సీ ప్రక్రియను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా ఎఫ్ఎల్సీ పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ ఎన్నికల విభాగం అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట పవన్, సాత్విక్, సంతోష్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. ఏమంటాడంటే బ్యాలెన్స్ పైన 2 బాక్సులు పెట్టినా గంట తీసుకున్న అయితే దీంతో మనకు 30 బాక్సెస్ ఎక్కువ పడుతుంది. నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గా ఎస్ కిరణ్ కుమార్ పదవి బాధ్యతలు స్వీకరించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని తన ఛాంబర్ కు చేరుకుని బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్ కు స్వాగతం పలికి పరిచయం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గా కొనసాగిన యాదిరెడ్డిని బదిలీ చేస్తూ ఆయన స్థానంలో ఎస్ కిరణ్ కుమార్ నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గా ప్రభుత్వం ఇటీవలే పోస్టింగ్ కల్పించింది. ఈ మేరకు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సోమవారం ఇక్కడికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ ఏఓ ప్రశాంత్, కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్ ను మర్యాద పూర్వకం కలిసి స్వాగతం పలుకుతూ శుభాకాంక్ష తెలియజేశారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 78 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ చిత్రమిశ్ర, డిఆర్డీఓ చంద్రనాయక్, డిపిఓ జయసుధలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. आयुष डिपार्टमेंट आपका कब गिराया अगर वैसा करा होगा तो पक्का केस कर सकते और मैं बोलने लगा तो आपको अगर खरीद दिया हो भेजने वाले भेजा अगर भेजने वाले को भेजने के हाथ में ఆర్మూరు పట్టణంలోని మార్కండేయ మందిరంలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల సౌకర్యార్థం పద్మశాలి సంఘ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా భక్తులు అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
మార్కండేయ మందిర కన్వీనర్ అయినటువంటి కొక్కల విద్యాసాగర్ గారికి, అట్లాగే మా ఎలక్టెడ్ బాడీ మెంబర్స్కు మరియు 8 తరఫుల అధ్యక్షులకు, కార్యవర్గ సభ్యులకు మరియు మాకు చందా రూపంలో సహాయ సహకారాలు అందించినటువంటి బిజ్జు దత్తన్న గారికి, త్రివేణి గంగన్న గారికి మరియు వేమ్ల రమేష్ అన్న గారికి, లోకం శ్రీనివాస్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు ఈ పొద్దున నుండి మేము యజ్ఞ కార్యక్రమము, పూజా కార్యక్రమాలు జరిపించి ఇప్పుడే మార్కండేయుని దోలోత్సవం కూడా ముగిసినది. కాబట్టి ఈ యొక్క అన్నప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ తీసుకొని ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా మా ఆర్మూర్ పట్టణ సంఘం తరపున కోరుచున్నాము. చిరంజీవిలో ఒకరు హనుమంతుడు, అశ్వత్థామ, దాంట్లో మన మార్కండేయులు, వీళ్ళే చిరంజీవులు. ఇంకా బతుకున్న వాళ్ళు ఈయన జయంతిని ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం తరఫున దిగ్విజయంగా ఘనంగా జరపడం జరిగింది. మరియు మహా అన్నప్రసాదం కూడా ఉంది. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరి దాతలకు పద్మశాలి ఆర్మూర్ పట్టణ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ మార్కండేయ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు చాలా సంతోషము. మన పద్మశాలి కుల బాంధవులందరూ ఆర్మూర్ పట్టణంలో పట్టణ పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జయంతి ఉత్సవానికి మీ అందరూ వచ్చారు. ఎంతోమంది దాతలు కూడా సహకరించారు. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మన పద్మశాలి బాంధవులందరూ ఈ కార్యక్రమాలను మన మార్కండేయ జయంతి ఇతర కార్యక్రమాలను కూడా జరుపుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిన్నటి సంది ఇక్కడ ఉండి ఈ రూపురేఖలన్నీ దిద్ది ఇట్టి కార్యక్రమాన్ని ఘనంగా వైభవంగా అంత స్త్రీ పురుషులందరూ కలిసి యజ్ఞయాగాలు, అక్కడ అభిషేకాలు, మార్కండేయ యొక్క నామకరణం బ్రహ్మాండంగా తెలిపినందుకు వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరియు ఇక్కడికి వచ్చినటువంటి పద్మశాలి బంధువులే కాకుండా ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకు కూడా మేము మార్కండేయ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమాన్ని ఎల్లవేళ ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా జరుపుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై మార్కండేయ. జిల్లా ఉపాధ్యక్షులు బిజు దత్తాత్రి గారు, వేమ్ల రమేష్ గారు, లోకం శ్రీనివాస్ గారు మరియు బొడ్డు గంగాధర్ గారు, వారు సహకరించారు. పవన్ ప్రింటర్స్ శ్రీనివాస్ గారు, వారందరికీ కూడా పట్టణ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆర్మూరు మండలం సురుబిరియల్ గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. సురుబిరియల్ గ్రామంలో అంబేద్కర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అబ్బాదిలు నిర్వహిస్తున్న కీర్తిశేషులు అబ్బారాయశ స్మారక టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ టోర్నమెంట్ లో మొదటి సెమీఫైనల్స్ లో కొత్తపల్లి మరియు వేలుపూర్ తలపడగా కొత్తపల్లి గెలుపొందింది. రెండవ సెమీఫైనల్స్ లో సురుబిరియల్ మరియు నిజామాబాద్ తలపడగా సురుబిరియల్ గెలుపొంది ఫైనల్స్ కు చేరుకున్నాయి. ఫైనల్స్ లో సురుబిరియల్ మరియు కొత్తపల్లి పోటీ పడగా ఓవరోవరిగా జరిగిన మ్యాచ్ లో సురుబిరియల్ జట్టు విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి మోహన్ దాస్, నిర్వాహకులు అబ్బా దిలీప్, రాకేష్, కబడ్డీ అసోసియేషన్ కోశాధికారి సంఖ్యపల్లి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని పోలీస్ కమిషనరేట్ లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. निजामाबाद जिला में बच्चों के मिसिंग के मामले में सोशल मीडिया में बहुत लोग गलत मैसेजेस अफवाह में फैला रहे हैं कि जिला में किडनैप करने के गैंग्स घूम रहे हैं करके। ये पूरी तरह से गलत है। डिस्ट्रिक्ट में कहीं पे भी ऐसे गैंग्स नहीं है। डिस्ट्रिक्ट में अब तक हुए 3 केस वो सारे अलग अलग है, एक से एक का किसी तरह का संबंध नहीं है।
तीनों केस में बच्चों को हमने उनके माँ बाप को वापस पहुंचाया दिया गया है। तीनों आइसोलेटेड केस है, एक का संबंध नहीं है। उसमें जो कोई भी अरेस्ट भी हुआ है उनमें से किसी का भी कोई भी गैंग से संबंध नहीं है। ये मुल्क द्वारा मैं पब्लिक से ये विनती करना चाहता हूँ कि ऐसे सोशल मीडिया में जो कोई भी मैसेजेस कर रहा है, ऐसे मैसेजेस को सर्कुलेट ना करे और ऐसे करे हुए मैसेजेस को कोई भी उसको बिलीव ना करे, क्योंकि ये गलत है। ऐसा कोई भी किडनैपिंग गैंग डिस्ट्रिक्ट में नहीं है। कोई भी आपको कहीं पे भी पब्लिक एरिया में सस्पिशियस मैनर में दिखता है तो तुरंत पुलिस को इन्फॉर्म कीजिएगा। कोई भी वैसे सस्पिशियस पर्सन के ऊपर हमला करना या उनको मारना ऐसे चीज़ों में ना रहे, तुरंत पुलिस को इन्फॉर्म करने की मैं पब्लिक से विनती करता हूँ। జిల్లాలో కొన్ని అంశాల మీద మేము పోలీస్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఫోకస్ అనేది పెడుతూ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నామండి. దాంట్లో ఒకటైతే ఈ విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్. విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్ వీఆర్ నాట్ అగేన్స్ట్ ది విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్, బట్ వాళ్ళది కొన్ని కార్యకలాపాల మీద మేము చట్ట ప్రకారంగా చర్యలు అనేది స్పెషల్ డ్రైవ్గా ఫోకస్డ్గా ఇనిషియేట్ చేసినాం. దీంట్లో ఏంటంటే వాళ్ళు ఊర్లో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఊరు పెద్దలాయి వాళ్ళు దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి ఆ సమస్యని తీసుకుపోవాలి తప్ప వాళ్ళు ఆ ఊర్లోనే ఆ సమస్యని పరిష్కరిస్తూ ఒక్క పార్టీ మీద ఫైన్ అనేది వేయడం జరుగుతుంది. అది చట్ట ప్రకారంగా నేరం అవుతుంది. అదే కాకుండా ఆ వ్యక్తి ఆర్ ఆ కులంకి చెందిన వ్యక్తులు ఆ ఫైన్ అనేది కట్టకపోతే వాళ్ళని బహిష్కరించడం, కుల బహిష్కరించడం అనేది జరుగుతుంది. దీని మీద మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టి అటువంటి ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయిన చోట్ల బాగా గట్టిగా స్ట్రింజెంట్గా మేము లీగల్ యాక్షన్ అనేది ఇనిషియేట్ చేస్తున్నాం. ఇప్పటికీ మన దగ్గర మోర్ దెన్ 20 కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 పర్సన్స్ మేము బాగా స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకోవడం జరిగింది. జరిగినటువంటి ప్రతి 15 ఇన్సిడెంట్లు కూడా 100 డయల్ కాల్, అక్కడ ఉన్నటువంటి గ్రూప్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కాల్ చేసిన వెంటనే ప్రతి దాంట్లో కూడా పోలీసు వెంటనే స్పందించింది. అక్కడున్న అనుమానాస్పదంగా అని అనుకున్నటువంటి వ్యక్తిని రెస్క్యూ చేసి వాళ్ళకి మళ్ళీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. బట్ ఏ 15 ఇన్సిడెంట్లు కూడా ఎవరు కూడా వాళ్ళు కిడ్నాప్ చేయడానికి వచ్చినారు, ఏదైనా నేరం చేయడానికి వచ్చినారు అనేది ఎక్కడ కూడా తెలియలేదు. 15 ఇన్సిడెంట్స్ కూడా అనుమానాస్పదంగానే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ రియాక్ట్ అయినారు తప్ప అక్కడ పట్టుకున్నటువంటి వ్యక్తికి ఎవరికి కూడా ఇప్పటిదాకా వాళ్ళు నేరం చేయడానికి వచ్చినారు లేకపోతే వాళ్ళకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లు ఎక్కడ కూడా తెలియలేదు. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి అపప్రచారానికి అపోహలకి నమ్ముతూ దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ కనపడినటువంటి గుర్తు తెలియని వ్యక్తుల్ని అనుమానించవద్దు. అనుమానిస్తే ఒకవేళ అనుమానం వస్తే దయచేసి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి, మేము రెస్పాండ్ అవుతాం. బట్ ఎవరు కూడా చట్టాన్ని చేతికి తీసుకుని దాడికి మార్చి 3, 4, 5 తేదీల్లో ఖమ్మంలో జరిగే 3 విప్లవ పార్టీల ఐక్యత మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవారం పిలుపునిచ్చారు. మిత్రులారా, సిపిఐఎంఎల్ ప్రజాపంతతో పాటు సిపిఐఎంఎల్ ఆర్ఐ, పిసిసి, సిపిఐఎంఎల్ ఈ 3 పార్టీలు
దాదాపు 16 రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈ 3 పార్టీలు ఐక్యమై ఈ వచ్చే మార్చ్ 3, 4, 5 తేదీల్లో ఖమ్మంలో యూనిటీ మహాసభల్ని జరుపుకోబోతుంది. ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రచారం చేస్తూ విరాళాలు సేకరించడం జరుగుతుంది. ఈరోజు అమీనాపూర్ గ్రామంలో విరాళాలు సేకరిస్తున్నాం. అదేవిధంగా ఈ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి ప్రచారం చేయటం జరుగుతుంది. ముఖ్యంగా దేశంలో ఈరోజు మతోన్మాద పరిపాలన కొనసాగుతుంది. నియంతృత్వం వైపు వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఈ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది. ఓ దిక్కు రైతాంగానికి గతంలో హామీలు ఇచ్చి 3 చట్టాలను మేము ఉపసంహరించుకుంటాం. రైతాంగానికి మద్దతు ధరల బిల్లును పార్లమెంట్లో ఆమోదిస్తామని చెప్పిండ్రు. నిన్నటికి పార్లమెంటు కూడా అయిపోయింది. ఇచ్చినటువంటి రాతపూర్వక హామీని కూడా అమలు చేయట్లేదని చెప్పి తిరిగి రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమించుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. రేపు ఢిల్లీ ముట్టడికి కూడా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం పిలుపునివ్వటం జరిగింది. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉండొద్దు అనుకుంటే దేశంలో పేదవాళ్లకు కష్టపడే వారికి ఫలితం దక్కే విధంగా చేసే విధంగా ఉండే విధంగానే ఈ పార్టీలు కృషి చేస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ సహకరించాలని చెప్పి సిపిఐఎంఎల్ ప్రజాపందగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వేల్పూర్ మండల కేంద్రంలో తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ నల్గొండలో కృష్ణా జలాల మీద పెట్టిన బహిరంగ సభను నిరసిస్తూ దిష్టి బొమ్మ దగ్ధం చేశామని తెలిపారు. 10 ఏళ్లు పాలమూరు ప్రాజెక్టులపై వివక్ష చూపి ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 60 రోజుల్లోపు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టుకు జీవో నెంబర్ 14 ద్వారా 2,945 కోట్లు విడుదల చేసి సుమారు 3 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే కార్యక్రమం మొదలు పెట్టిందని ఇది కాంగ్రెస్ నిబద్ధత అని అన్నారు. కృష్ణా నదికి కుడివైపున ఉన్న సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజు 3 టీఎంసీల నీటిని ఆంధ్ర ప్రభుత్వం తీసుకువెళ్తుంటే కూడా కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. అందుకే కేసీఆర్ దిష్టి బొమ్మను తగలబెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సారెడ్డి, అనిల్ గౌడ్, దామోదర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇదే నల్గొండ జిల్లాలో ఏదైతే మీటింగ్ పెడతా ఉన్నాడో ఆ జిల్లాకు 30,000 ఎకరాలకు నీరు అందిస్తానని చెప్పేసి ఆనాడు ఆయన అనుకున్న ప్రాజెక్టు. కానీ ఇవాళ ఒక సుక్క నీరు అనేటువంటి ఈయన నల్గొండకు ఏ ముఖం పెట్టుకొని నల్గొండలో మీటింగ్ పెడతాడో సమాధానం చెప్పాలి. ఇవాళ మా మీద మాట్లాడుతూ ఉన్నారు. గవర్నమెంట్ ఏర్పడిన 30 రోజుల లోపే గౌరవ ముఖ్యమంత్రి గారు అదే ఉమ్మడి మహబూబ్నగర్, నారాయణపేట, కొడంగల్కు సంబంధించి సుమారు 2,200 కోట్లతోటి లిఫ్ట్ ఇరిగేషన్ చేసి సాగుకు అందించే విధంగా నిధులు విడుదల చేసినటువంటి ఒక నిబద్ధత గల కాంగ్రెస్ పార్టీ. కానీ ఈయన 10 ఏళ్లలో ఉండి కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ అంతకుముందు 10 ఏళ్లు ప్రాజెక్టు 90% పూర్తి చేస్తే ఇప్పటి వరకు కూడా మిగిలిన 10% కూడా పూర్తి చేయలేనటువంటి దొంగ. మేము అంటున్నాం, నీకు ఏదైతే దీంట్లో అనుమానాలు ఉన్నాయో, ఏదైతే నీకు ఇన్ని ఇబ్బందికరమైన ఉన్నాయో అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, శాసనసభలో మాట్లాడు. గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పారు, మీరు రండి, అసెంబ్లీకి రండి, ప్రాజెక్టు మీద చర్చ చేద్దాం, అవసరమైతే 2 రోజులైనా మాట్లాడదామని చెప్పేసి అంటే ఎందుకు రావట్లేదని మేము అడుగుతా ఉన్నాం. ఇదే శాసనసభలో వచ్చి మాట్లాడొచ్చు కదా. నల్గొండకు నీళ్ళు ఇవ్వలేవు, మహబూబ్నగర్ నీళ్ళు ఇవ్వలేవు. ఇవాళ అదే నల్గొండకు పోయి అక్కడ మీటింగ్ పెట్టి రైతులు రమ్మని చెప్తా ఉన్నా. ఏ ముఖం పెట్టుకొని పోతున్నావు, అసలు సిగ్గుందానికని అడుగుతా ఉన్నాను. ఆర్ఎల్ఐ ప్రాజెక్టు టెండర్లు వేసే ముందు ఏదైతే అఫెక్స్ కమిటీకి ఢిల్లీకి పోవాల్సిందో ఏనాడు కూడా పోలే, ఏనాడు కూడా ఎక్కడ మాట్లాడలే. అప్పుడు ఇదే హరీష్ రావు ఉన్నారు నీటిపారుదల శాఖ, కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎందుకు పోలేదు, ఎందుకు మన గురించి మాట్లాడలేదని మేము అడుగుతా ఉన్నాం. పోతిరెడ్డి వారితోటి ఏదైతే దానికి బొక్క కొట్టి నీళ్ళు తీసుకపోతే కూడా ఎందుకు ఒక్కరోజు కూడా మాట్లాడలే. కాంగ్రెస్ పార్టీగా మేము ఆనాడు మాట్లాడినాం. కానీ నువ్వేం చేసినావు 10 ఏళ్లలో? ఏ ముఖం పెట్టుకొని వల్ల మళ్ళీ ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి నిబంధన ప్రయత్నం చేస్తా ఉన్నావు. స్వయంగా నీ ఆయంలోనే బడ్జెట్ లో కూడా 200 కోట్లను కేటాయించి దాని నిర్మాణం కోసం, మెయింటెనెన్స్ కోసం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవన్నీ చేసి తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మార్చడానికి, కాంగ్రెస్ పార్టీని నిబమెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు బాగా తప్పితే గానీ ఆయన ఏనాడు కృష్ణా జిల్లాల విషయంలో ఒకనాడు కూడా దక్షిణ తెలంగాణకు న్యాయం చేసినటువంటి పాపన పోలేదు. అదేవిధంగా ఉత్తర తెలంగాణ కూడా నువ్వేదో కాళేశ్వరం తోటి 1 కోటి ఎకరాలు అన్నావో అది పూర్తిగా నిర్వీర్యం అయిపోయి పూర్తిగా కూలిపోతున్నటువంటి పరిస్థితి. అనేక అవకతవకాలు
ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా నీళ్ళు ఇవ్వకుండా ప్రాజెక్టు పేరు చెప్పి మోసం చేసి ఆ మోసం ఎప్పుడైతే బయటకు వస్తుందో దాన్ని కప్పిపించుకోవడానికి మరొక కొత్త డ్రామా ఎత్తినటువంటి కేసీఆర్ ఇది మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ఇప్పటికే బుద్ధి చెప్పి అయినా మీకు సిగ్గు రావట్లేదు. నీకు ఏదైనా ఉంటే శాసనసభ వచ్చి మాట్లాడాలి కానీ తప్పించుకొని ఏదో ప్రజల్ని మార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దెబ్బతింటామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. బాల్కొండ మండలం నాగాపు గ్రామంలో వరి పంటను బాల్కొండ మండల వ్యవసాయ శాఖ అధికారి మహేందర్ రెడ్డి పరిశీలించారు. మండలంలోని నాగాపూర్ గ్రామంలో వరి పంటను పరిశీలించి తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టవలసిందిగా రైతులను కోరడం జరిగింది. ప్రస్తుతం వరి నాట్లు వేసి 15 నుంచి 30 రోజుల మధ్యలో ఉన్న పొలాల్లోనైతే భూమి పురుగు నివారణకు ఈ యొక్క కాటాఫ్ హైడ్రాక్లోరైడ్ ప్లస్ ఇమామెక్టిన్ బెంజైట్ గుళికలైతే 3 కిలోలు, క్లోరాంత్రనిలిప్రోల్ ప్లస్ థయామిథాక్సైమ్ గుళికలైతే 2 కిలోలు, క్లోరాంత్రనిలిప్రోల్ గుళికలైతే 4 కిలోలు, ఫ్లూఫైరిన్ గుళికలైతే 3 కిలోలు ఎకరానికి ఈ దశలో వేసుకున్నట్లయితే మనము ఈ యొక్క కాండం తొలుచు పురుగును నివారించవచ్చు. ఏదైతే వరి నాట్లు వేసి 35 నుంచి 55 రోజుల మధ్యలో ఉన్నదో ఆ యొక్క వరిలో కాండం తొలుచు పురుగు నివారణకు కాటాఫ్ హైడ్రాక్లోరైడ్ 400 గ్రాములు లేదా క్లోరాంత్రనిలిప్రోల్ 60 నుంచి 80 ml ఏదేని ఒకదాన్ని 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ యొక్క కాండం తొలుచు పురుగును అరికట్టవచ్చు. అలాగే యాసంగిలో ప్రధానంగా అగ్గి తెగులు వచ్చే ఆస్కారం ఉంటుంది. కావున ఎప్పుడైతే ఈ యొక్క ఆకులపై మచ్చలు ఏర్పడడం గమనించిన వెంటనే రైతులు ట్రైసైక్లోజోల్ అయితే 120 గ్రాములు, ఐసోప్రోథయోలిన్ అయితే 300 ml ఏదేని ఒకదాన్ని 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలి. మరి 50 నుంచి 60 రోజుల లోపల ఉండి అగ్గి తెగులు అధికంగా ఉంటే పైరాక్లోస్ట్రోబిన్ కానీ అజాక్సిస్ట్రోబిన్స్ కానీ పిచికారీ చేసుకోవాలి. అలాగే వరిలో ఈ యాసంగిలో అధిక మొత్తంలో యూరియా వాడితే అగ్గి తెగులు మరియు ఎండాకు తెగులు అధికంగా వచ్చే ఆస్కారం ఉంటుంది. కావున రైతులు అవసరమైనంత సిఫారసు చేయబడిన మొత్తంలో ఈ యొక్క యూరియాను దఫాలుగా వేసుకుంటే బాగుంటుంది. పుట్ట దశలో యూరియాతో పాటు పొటాష్ ఎరుపుని కలుపుకొని వేసుకున్నట్లయితే మనకు ఈ యొక్క దిగుబడులు అనేవి పెరగడం జరుగుతుంది. అలాగే యాసంగిలో జింకు లోపం కూడా ప్రధానంగా గమనిస్తాము. ఈ జింకు లోప నివారణకు కూడా జింక్ సల్ఫేటు 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ యొక్క జింకుని కూడా లోప నివారణ చేసుకోవచ్చు. కావున రైతులు, వ్యవసాయ అధికారులు, ఏఈఓల సహకారంతో సలహాలు సూచనలతో ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కోరడం జరిగింది. ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మెలో బీడీ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు భూమన్న, ప్రధాన కార్యదర్శి సూర్య శివాజీలు పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ రైతు కార్మిక వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను బీడీ పరిశ్రమ పట్ల ఈతకన్ను వేసి ఆ పరిశ్రమను దెబ్బతీయడానికి చాలా తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. కోట్పా చట్టం తెచ్చిండ్రు, గొర్రె గుర్తు ఇలాంటివన్నీ పట్టుకొచ్చారు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తంబాకు బండితంగా ఉండడానికి కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఏమనంటే ఆరోగ్యం చెడిపోతుందని చెప్తున్నారు. మద్యము బ్రహ్మాండ విస్తృతంగా ఉంది, డ్రగ్స్ విస్తృతంగా వ్యాపారం జరుగుతుంది. అలాంటి వాటిని కంట్రోల్ చేయకుండా ఇది ప్రజలకు, గ్రామీణ ప్రజలకు, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఉపాధిగా ఉన్నటువంటి ఈ బీడీ పరిశ్రమ పైన ఇలా వ్యతిరేక భావంతో ఉండడం సరైనది కాదు. ఏమనంటే రాముడి పేరుతోటి హిందూ పేరుతో నోట్లు వస్తున్నాయి కాబట్టి కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరి, వ్యతిరేక దృక్పథం మేము పాల్గొంటున్నాం. ఇప్పటికే ఆ రోజు సమ్మెను పాటించాలని చెప్పేసి బీడీ యజమానుల అసోసియేషన్కి సంబంధించిన అధ్యక్షులు గారికి, సెక్రటరీ గారికి మా యూనియన్ తరఫున మెమోరండం ఇవ్వడం జరిగింది, సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నిజామాబాద్, ఆర్మూరు, బోధన్,
డిచ్పల్లి, భీమ్గల్, దర్పల్లి, నందిపేట ప్రాంతాలలో జరిగే ఈ పోరాటంలో ఊరేగింపు ధర్నా కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇకనైనా నరేంద్ర మోడీ తమ విధానాల్ని పద్ధతులు మార్చుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం. లేనట్లయితే ఈ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తున్నాం. ఆర్మూరు పట్టణంలోని దేశాయి బీడీ కంపెనీ సెంటర్లో IFTU ఆధ్వర్యంలో ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మెని విజయవంతం చేయాలని కోరుతూ గోడ ప్రతులు ఆవిష్కరించారు. ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ బీడీ కార్మికుల ఐక్యత, బీడీ కార్మికుల ఐక్యత. ఆగదు 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 పోరాటం. గ్రామీణ బంధు కార్యక్రమం ఈ అన్ని రకాల IFTU కార్మిక సంఘాలన్నింటినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. దీన్ని విజయవంతం చేయడానికి అందరు కార్మికులు కూడా ఆ రోజు సమ్మె చేసి అదే రకంగా ప్రభుత్వానికి మన నిరసన కార్యక్రమం తెలియజేస్తూ మనం ఆర్మూర్లే 16 తారీఖు నాడు అంగడి బజార్లో అందరం జమై ఈడికెళ్ళే అంబేద్కర్ చౌరస్తా వరకు ఒక ర్యాలీ ఉంటుంది. దానికి కూడా మీరు అందరు వచ్చి విజయవంతం చేసి ఈ భారత్ కార్మిక సమ్మెను, గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. ఏఐటియుసి మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. నిజామాబాద్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా 2023 సంవత్సరానికి సంబంధించినటువంటి పర్మనెంట్ కార్మికుల సరెండర్ లీవ్ బకాయిలు నేటికి కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అది ప్రతి సంవత్సరం అక్టోబర్లో కార్మికులకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి అక్టోబర్లో రావాల్సినటువంటి సరెండర్ లీవ్ బకాయి ఇవాళ ఫిబ్రవరికి వచ్చినా కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి కలెక్టర్ గారు చొరవ తీసుకొని వెంటనే సరెండర్ లీవ్కి సంబంధించినటువంటి బకాయిలు చెల్లించాలని, గత పీఆర్సీకి సంబంధించినటువంటి బకాయి డబ్బులు కూడా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి పీఆర్సీ బకాయిలు, టీఏ అరియర్స్ బకాయిలు, అదే రకంగా కుట్టుగూలికి సంబంధించినటువంటి డబ్బులు వీటన్నిటిని కూడా కలెక్టర్ గారు చొరవ తీసుకొని వెంటనే ఇప్పించాల్సిందిగా మేము ఏఐటీసీగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతాం. జకరాంపల్లి మండలం తొల్లికొండ గ్రామంలో పద్మశాలి సంఘం 2 ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి వేడుకలు నిర్వహించారు. పద్మశాల ఐక్యత, పద్మశాల ఐక్యత. జై మార్కండేయ, జై మార్కండేయ. పద్మశాల ఐక్యత, జై మార్కండేయ. పద్మశాల ఐక్యత. ఈరోజు తొల్లికొండ గ్రామంలో పద్మశాలి 2వ పంత ఆధ్వర్యంలో సత్యనారాయణ పూజ మరియు అన్నదానము మార్కండేయ జయంతి సందర్భంగా చేయడం జరుగుతుంది. పద్మశాలీలు అందరూ పాల్గొని మరి సత్యనారాయణ పూజలో మరియు అన్నదానంలో పాల్గొని జయప్రదం చేయగలని కోరుచున్నాం. సిరికొండ మండలంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండలం గడుకుల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిలగుట్ట శివాలయంలో నేడు సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి శివాలయంలో పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి రామాలయం దత్తాత్రేయ అయ్యప్ప స్వామి, దుర్గామాత, ఇల్లమ్మ తల్లి, ఏకశిల స్తంభం వద్ద గల హనుమాన్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వామివారి పల్లకి సేవ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గుట్టపైకి విచ్చేసిన భక్తులందరికీ ఆలయ కమిటీ వారు శిర ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఆలయ అర్చకులు కుమార్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు సుమన్, పిసి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్క కొంచెం నడాల. ఈ సోమవారం నాడు ఏంటంటే వచ్చినటువంటి వాళ్ళకు అన్నప్రసాదం లేదు, స్థిరప్రసాదం మాత్రమే ఉంది. ఈ సోమవారం నాడు స్థిరప్రసాదం అందజేయడం జరుగుతుంది. ఎవరైనా ప్రత్యేకంగా అంటే పులిహోర కౌంటర్లో పులిహోర ఉంటుంది, కావాల్సి తీసుకోండి. మళ్ళీ ఏంటంటే ఇప్పటి వరకు కూడా దాతల సహకారం లేకుండా అన్నదాన కార్యక్రమం అనేటువంటిది మన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గత ఒక 2 నెలల నుంచి కూడా అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. మరి ఇప్పుడు కూడా ఎవరైతే మొక్కుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా మందికి మొక్కులు ఉన్నాయి, అన్నదాన కార్యక్రమం నేను పెడతా అనుకున్నటువంటి వాళ్ళు ఎవరున్నారు. అయితే వాళ్ళకైనా కానీ ఇప్పుడు మనం వారికి ప్రాధాన్యత ఇస్తూ ఎవరైతే అన్నదాన కార్యక్రమం పెట్టాలనేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మళ్ళీ దాత అంటే డొనేషన్ ద్వారా తీసుకొని వారు ఎంత ఇస్తే అంత, ఒక నియమం అనేటువంటిది పెట్టలేదు. గతంలో అయితే మాత్రం 5,000 రూపాయల అన్నదానానికి అని పెట్టాము. అయితే మళ్ళీ కొత్తగా ఆలయ కమిటీ అనేటువంటిది సారథ్యంలో ఈ వారంలో ఎంత ఏంది అనేటువంటిది మాత్రం వివరణ చేస్తాం. ఎంతమంది వచ్చినా కానీ అన్నదాన ప్రసాదం వితరణ చేస్తాం. మళ్ళీ ఇంకొకరు ఎవరైనా కానీ మేము 5,000 పెట్టేటువంటి పరిస్థితుల్లో లేము, 3,000 పెట్టే పరిస్థితుల్లో లేము, 10,000 పెట్టే పరిస్థితుల్లో లేము. ఇది ఎందుకు మీకు చెప్పడం అంటే చాలా మటుకు ఇక్కడ లక్షల మంది వస్తున్నారు, ఇక్కడ అన్నదానం దగ్గర వస్తున్నారు, కానీ ఆ అన్నదానానికి సరిపోక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం జరుగుతుంది. కాబట్టి అందరికీ అన్నప్రసాదం అందించాలనే ఉద్దేశంతో తపనతో అలా ఏదైతే ఆలయ కమిటీ వారు ఉన్నారో వారు ప్రత్యేక నిర్ణయం తీసుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా అన్నప్రసాదం అందించే సమయంలో ఖచ్చితంగా కూడా అన్నప్రసాదాన్ని తీసుకుంటూ మీకు ఏదైనా తోచినటువంటి భక్తులు సహాయ సహకారాలతో అన్నదానానికి మీ వంతుగా 100, 200 ఎంతైనా కానీ ఇచ్చి ఆలయ అభివృద్ధికి తోడ్పడి అన్నదాన కార్యక్రమం నిర్వర్తించాలి. అట్లాగే 1 నెల మాత్రమే శివరాత్రి ఉంది. శివరాత్రి ఉత్సవాలు అనేటువంటివి కూడా ఇప్పట్లో కొద్దిగా ప్రారంభమై దాదాపుగా సోమవారం నాడు శివరాత్రి వస్తుంది. కాబట్టి భక్తులు కూడా అంతా దృష్టిలో పెట్టుకొని భజన మండలి వారు మిగతా వాళ్ళంతా కూడా సహాయ సహకారాలు అందించి శివరాత్రికి వచ్చే శివరాత్రిని కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. ఆర్మూరు పట్టణంలో గల లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు
హైదరాబాద్ లో క్షేత్ర పర్యటన చేశారు. లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు ఆదివారం రోజున హైదరాబాద్ లో వివిధ ప్రాంతాలను క్షేత్ర పర్యటనలో భాగంగా హైదరాబాద్ లోని బిర్లా సైన్స్ మ్యూజియం, బిర్లా మందిర్ టెంపుల్, జలవిహార్, అసెంబ్లీ అంబేద్కర్, చార్మినార్, ఎన్టీఆర్ గార్డెన్ వంటి ప్రదేశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ జ్ఞానానికి సంబంధించిన అంశాలను, సాంఘిక పరిజ్ఞానాన్ని పొందుపరచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ వినోద పర్యటన విద్యార్థుల ఆత్మశైర్యాన్ని నింపుతుందని, అంతేకాకుండా ఈ పర్యటన వల్ల విద్యార్థులు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటారని, చదువుతో పాటు వాళ్ళ ఆరోగ్యం, మనసు కూడా ఆహ్లాదకరంగా ఉంటుందని, ప్రతి ఏటా తమ పాఠశాలలో ఇలాంటి పర్యటన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. in Birla Science Museum. తపాలా శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలోని 4 మండలాల బీపీఎంలకు ఆర్మూర్ ఏఎస్పీ ఆధ్వర్యంలో సోమవారం యాలరాములు మెమోరీ హాలులో నిజామాబాద్ ఎస్ఎస్పీ జనార్దన్ రెడ్డి, ఏఎస్పీ భూమన్న, ఎంఓలు చంద్రశేఖర్ దశరథులు బీపీఎంలకు తపాలా శాఖ స్కీమ్లు, ఎస్బీలు, ఆర్డీలు, సుకన్య సమృద్ధి యోజన, పిఎల్ఐ, ఆర్పీఎల్ఐలు ఇచ్చిన టార్గెట్ ప్రకారం విధులు నిర్వహిస్తున్న గ్రామాలలో ప్రజలతో మమేకమై నూతన పోస్టల్ స్కీమ్లు వడ్డీ రేట్లపై ప్రజలకు అర్థం చేయించి, మెప్పించి, ఒప్పించి వారం రోజుల్లో టార్గెట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ మధ్య ఎక్కువ అకౌంట్లు తీసి టార్గెట్లను పూర్తి చేసి బీపీఎంలకు ఆదర్శంగా నిలిచిన తలరాంపూర్ బీపీఎం సుజాత, అరుగులు బీపీఎం సృజనలను ఎస్ఎస్పీ జనార్దన్ రెడ్డి, ఏఎస్పీ భూమన్న, ఎంఓలు చంద్రశేఖర్ దశరథులు శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల బీపీఎంలు, ఆర్మూర్ సబ్ డివిజన్ తపాలా శాఖ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, స్టేట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ లింబాగౌడ్, బీపీఎంలు తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా కానీ ఐదర్ సీనియర్ ఆర్ జూనియర్ రాసుకోకపోతే మీరు సక్సెస్ కాలేదు. నేను చెప్తున్నా చూడండి, మీరు బీఓఏ అకౌంట్ మీద రాసి పెట్టుకోండి. చిన్న స్లిప్ అయినా అంటించేసి బీఓఏ అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే అది మీకు కనిపించాలి. మీకు ఏం టార్గెట్ ఉంది, ఏ డేట్ లోపు ఉండాలి చూస్తారని చెప్పేసి నమ్మకం నాకుంది. మనకున్నది చాలా కొద్ది టైం మాత్రమే. ఏ ఒక్క క్షణాన్ని కూడా మీరు అశ్రద్ధ చేయొద్దు, ఓకే, వేస్ట్ చేయొద్దు. లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను, ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కళ్ళు 5 మినిమం జిఎస్టీ పాలసీలు చేయండి. మీ ఊళ్ళో ఉన్నటువంటి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉంటారో అంతమందికి కూడా అతి త్వరలో ఇచ్చేసేయండి. అంతే, జిఎస్టీ పాలసీ ప్రతి ఒక్కరికి ఇచ్చేసేయండి. తర్వాత ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్ చేయడానికి మీకు ఐపీపీబీ అకౌంట్ ఒకటి ఉంటుంది. వాళ్ళకి దానికి ఐపీపీబీ అకౌంట్కి మీరు ఆధార్ లింక్ చేస్తే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా అందులోకి వస్తాయి. వాళ్ళ బ్యాలెన్స్ ఎంత ఉందనేది మీకు తెలుస్తుంది. ఆ బ్యాలెన్స్ని బట్టి మీరు ఆర్పిఎల్ఐ చేస్తారా, పిఎల్ఐ చేస్తారా, యాన్యువల్, క్వార్టర్లీ, ఇవన్నీ కూడా మీకు తెలుస్తుంది. మీరు అడిగితే కాదనరు. సో కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మండి. ప్రతి ఒక్కళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. దయచేసి మనలో మనం ఎంకరేజ్ చేసుకోకపోతే బయట వాళ్ళు వచ్చి మనల్ని ఎవరు ఎంకరేజ్ చేయరు. ఓకేనా? ఓకేనా? అది ఉండాలి, అట్లా ఉండాలి, ఆ స్పిరిట్ ఉండాలి. ఓకే, పక్క వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎప్పుడు కూడా మనం తక్కువ ఉన్నాము, పక్క వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ మనం వాళ్ళంతా ఎదగాలి, వాళ్ళంతా ఎదగాలి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. మీ టార్గెట్స్ అన్ని మళ్ళీ
మళ్ళీ ఈసారి నేను ఈ చిన్న ఫ్లవర్స్ ఈరోజు తీసుకొచ్చి నేనే తీసుకొచ్చాను అక్కడ నుంచి. ఈసారి ఇంత పెద్ద బాక్స్ నిండా తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. భీమ్గల్ పట్టణంలో కీర్తిశేషులు చెప్పాల రామకృష్ణ జ్ఞాపకార్థం సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ గత నెల రోజుల క్రితం ప్రారంభమైంది. ఈ రోజు ఫైనల్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది. భీమ్గల్ 11 మరియు వేల్పూర్ 2 జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో విజేతగా భీమ్గల్ జట్టు, వేల్పూర్ రన్నర్ అప్ గా నిలిచాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిచ్చమ్మల మహేష్ కి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమ్గల్ లోని సీనియర్ రాజకీయ నాయకులు, సీనియర్ క్రికెటర్లు పాల్గొన్నారు.